మేము ఇల్లు కొన్నాక వచ్చిన ఫస్ట్ వినాయక చవితి కాబట్టి చాలా స్పెషల్ ఇది. సో ముందు రోజు నైటే నేను డెకరేషన్ ప్లాన్ చేస్తున్నాను. డిఫరెంట్ గా ట్రై చేశాను కానీ అంత పర్ఫెక్ట్ గా ఇది రాలేదు. మార్నింగ్ లేవగానే ఫస్ట్ గుమ్మానికి అయితే మామిడాకులు పెట్టేశాము. ఆ రోజు ఫుల్ వాన ఉండే కదా, సో వానలోనే అన్ని పనులు చేసుకోవాల్సి వచ్చింది. ఫస్ట్ అయితే వంట ప్రిపేర్ చేసుకొని డెకరేషన్ చేసుకుంటే బాగుంటుందని వంటనైతే స్టార్ట్ చేసేసాం. మా ఇంట్లో ఏ పండుగ అయినా అందరం కలిసి చేసుకుంటాం. ఆడవాళ్ళే చేయాలి, మగవాళ్ళే చేయాలి ఇట్లాంటిది అయితే ఏమి ఉండదు. అందరం కలిసి చేసుకొని కలిసి తింటాము. సో నేనైతే ఫస్ట్ వంటలన్నీ చేసేసాను. ఈ లోపు మా అన్నయ్య వస్తే ఇక డెకరేషన్ అయితే స్టార్ట్ చేశాము. నేను చూపిస్తున్న ప్రోడక్ట్స్ అన్ని నేనైతే మీషోలో కొన్ని తీసుకున్నాను, కొన్ని బేగం బజార్లో తీసుకున్నాను. మీకు లింక్ కావాలంటే కామెంట్ చేయండి. నా దగ్గర ఉన్న ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఈ క్లాత్ తో అయితే ఇలా డెకరేట్ అయితే చేసుకున్నాం. ఈ అరటి చెట్లు అయితే నాకు చాలా నచ్చాయి. నేను మీషోలో ఆర్డర్ చేశాను. మీకు లింక్ కావాలంటే చెప్పండి. ఎంత డెకరేషన్ చేసినా మంచి లైటింగ్ ఉంటేనే లుక్ బాగుంటుంది కదా, సో లైటింగ్ అయితే పెట్టేశాం. ఫైనల్ గా పాయసం కోసం అయితే రెడీ చేస్తున్నాము. వినాయక చవితి అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఉండాలి పాయసమే. నాకైతే చాలా ఫేవరెట్. పాయసం అయితే రెడీ అయిపోయింది. పూజ కోసం రెడీ చేస్తున్నాము. ఈలోపు నేను జాజు సున్నంతో వినాయకుల అడుగులు అయితే వేశాను. నెక్స్ట్ మా పూజ అంతా ఎలా జరిగిందో చూడాలంటే పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.